అంటే చంద్రబాబు గారిని కాపాడటం కోసం ప్రాణాలు పెట్టేటటువంటి వాళ్ళల్లో నెంబర్ 1 పవన్ కళ్యాణ్, అది నిరూపించారు ఆయన. నెంబర్ 2 పురంధేశ్వరి. ఆవిడ అసలు భారతీయ జనతా పార్టీ అంటే హిందూ ధర్మ పరిరక్షణ సంరక్షణ కోసం పోరాడేటటువంటి రాజకీయ వ్యవస్థ కిందన అందరికీ పేరు. అవును. ఇప్పుడు వాళ్ళు దీంట్లో కూటమిలో ఉన్నారు కాబట్టి ఇది బయటకు వచ్చిందేమో అన్నటువంటి పాయింట్ వచ్చింది. తీరా చూస్తే తేడా వచ్చినప్పుడు అయ్యో హిందూ ధర్మానికి సంబంధించి అవమానం జరుగుతుంది, అన్యాయంగా పొరపాటు చేయబోయారే అన్నటువంటి మాట మాట్లాడినప్పుడు సైలెంట్గానే ఉండాలి. అదేంది ఆవిడ మాట్లాడింది, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి గారి మీద అట్లా మాట్లాడచ్చని. పాపం జడ్జి గారు రాజ్యాంగబద్ధ పదవిలో కాక ఏమన్నా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్మెంటా? ఆయన రాజ్యాంగం అసలు ప్రధాన రాజ్యాంగబద్ధ పదవి అయింది. రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ప్రాథమిక వ్యవస్థది. గవర్నర్లు, జ్యుడిషియరీ, డైరెక్ట్ రాజ్యాంగ పరిరక్షకులు వాళ్ళు, రాజ్యాంగ ప్రతినిధులు వాళ్ళు. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి పరిరక్షకులు వీళ్ళు, ముఖ్యమంత్రి. అది కూడా తెలియదా? హైలీ ఎడ్యుకేటెడ్ ఆవిడ, ప్లస్ కేంద్ర మంత్రిగా చేసింది. ఇంత క్యాజువల్గా ఇంత నెగ్లిజెంట్గా మాట్లాడేచ్చా? అదే కదా, అది ఆవిడకి తెలియాలి. ఆవిడకంటే ఒక రకంగా కాపాడే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు బదులు ఈవిడి తెలుగుదేశం తప్పేం చేయలేదని చెప్పి బీజేపీ జనసేన సర్టిఫికెట్లు ఇస్తున్నాయి అన్నమాట. వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు ఇంతకీ. రైట్.